ఇక్కడ జూబ్లీస్ అభివృద్ధి ఇంతకుముందు కాలేదు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ అభివృద్ధి పనులు అనేది కాలేదు. ఏమైనా పైన పూల రంగులు వేసినట్టు అల్లిదిద్దినట్టు దిద్దిలు తప్ప అభివృద్ధి సంక్షేమ శాఖలు మొత్తం ఏదైనా కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు. ఇప్పుడు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, దీని డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా విఫలమైపోయింది పార్టీ. అందుకోసమని నవీన్ అన్న లాంటి యువకులు వీళ్ళందరూ వీళ్ళతో పాటు వాళ్ళ నాయన అందరికీ చేసిన సేవలు ఇక్కడ ఇక్కడ స్లమ్ ఏరియాస్లలో కానీ ఎక్కడైనా సరే మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళకు ఎప్పుడు వాళ్ళ తోడుండి వాళ్ళ ఎమ్మటి ఉండి నడిపించేది చిన్న శ్రీశైలం యాదవ్ అన్న తరపున వాళ్ళ కొడుకు నవీన్ యాదవ్ అన్న వస్తే బాగుంటుందని ప్రజలందరూ ఆశిస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపొస్తుందని మేము అనుకుంటున్నాం. మన కేటీఆర్ కూడా చెప్పారు, ఏదైతే ఉందో మగటి కుటుంబాన్ని గెలిపిస్తే మీరు ప్రజలలో ప్రజల మంత్రులు, అదేవిధంగా అవతరాలను గెలిపిస్తే రౌడీ రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు గూడ్ల రాయి తినేవాడు ఏట్ల రాయి ఏం తీస్తాడండి? ఇంట్లో సొంత అక్కదమ్ముల పంచాదే ఇంకా కోలుకోలేకపోతుళ్ళు. పాపం వాళ్ళ అయ్యా ఏడున్నాడు? ఇలా 10 సంవత్సరాలు అభివృద్ధి చేయలే కాబట్టే కదా ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఇవాళ ఎట్లా గెలుస్తారు? ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? కొంచెమైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులకైనా మాట్లాడే కేటీఆర్కైనా కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నాడు? మాగంటి గోపినాథ్ను ఇంతకుముందు ఉన్నప్పుడు రౌడీ అని పేరు పడ్డది కదా, ఇవాళ ఎట్లా చెప్తున్నారండి? ఎట్లయినా నవీన్ యాదవ్ అన్న గెలుపు. ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అని మీరు వెళ్తే ఆ ప్రాబ్లం చాలా తొందరగా సాల్వ్ చేస్తాడు. వీలైతే చదువుకుంటానికి స్టూడెంట్స్కు స్కాలర్షిప్లు ఆగిపోయినా కూడా దేని మీదనైనా ఫైట్ చేసి వాళ్ళకు ఎంతో కొంత లబ్ధి పొంది వాళ్ళ చదువు కోసమై ఎప్పటికప్పుడు వాళ్ళకు ఆర్థిక సాయాలు కూడా చాలా చేసిండు. అన్న వల్ల చాలామంది చదువుకున్నారు. ఇక్కడ ఈ స్లమ్ ఏరియాల నుండి కూడా చాలామంది చదువుకున్నారంటే ఇవాళ కేవలం నవీన్ యాదవ్ అన్న వల్లనే చదువుకున్నారు అని